హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2023 కియా సెల్టాస్ ఫేస్ లిఫ్టెడ్ అయిన HTK ప్లస్ బేస్ నుంచి మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ రివ్యూ అయితే తీసుకొచ్చేసాను. అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు, ఎక్స్క్లూజివ్గా ఓన్లీ మన ఛానల్లో మాత్రమే. సో కియా ఇండియా వాళ్ళైతే మోస్ట్ యాంటిసిపేటెడ్ సెల్టాస్ SUV ఫేస్ లిఫ్ట్ మోడల్ని మన ఇండియన్ మార్కెట్లో లాంచ్ అనేది చేశారు ఫైనలీ. సో ఫస్ట్ సెల్టాస్ వచ్చేసి మనకు వే బ్యాక్ లాంచ్ చూసుకుంటే 2019లో జరిగింది. ఇప్పుడు 2023లో ఫేస్ లిఫ్టెడ్ మోడల్ అయితే అయింది. అంటే ఆల్మోస్ట్ 4 years టైం తీసుకున్నారు. సో సెల్టాస్ అనేది ఎప్పుడు కూడా ప్రీమియం SUV కాకుండా ఇది ఒక ఆస్పిరేషనల్ మోడల్గా ఉంటుంది మెనీ బయర్స్కి చూసుకుంటాను. సో ఈ SUVలో మీకు టోటల్ 8 వేరియంట్స్ అయితే అవైలబిలిటీగా ఉంటాయి, 3 ఇంజన్ ఆప్షన్స్ తోటి. ఎస్పెషల్లీ HTK ప్లస్ వేరియంట్ అనేది మోస్ట్ వాల్యూ ఫర్ మనీ, ఎందుకనేది వీడియోలో చెప్తాను మీకు. సో ఇప్పుడు ఈ న్యూ అవతార్ అనేది మరింత ఎక్స్టీరియర్ నుంచి ప్లస్ లుక్స్ తీసుకొస్తుంది. ఇంటీరియర్ అప్డేట్స్ అనేవి చూడొచ్చు. ఆల్సో మీకు ఎన్హాన్స్డ్ టెక్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వచ్చింది. ఇంకా ఈ వాల్యూ ఫర్ మనీ HTK ప్లస్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడితే కేవలం మీకు పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బేస్ అయితే 13,50,000 నుంచే స్టార్ట్ అనేది అవుతుంది. ఇది ఎస్టిమేటెడ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాత్రమే. ఆన్ రోడ్ కూడా ఎంత ఉంటుంది అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను మీకు. అండ్ నాట్ ఓన్లీ ఫస్ట్ లాంచ్ వీడియోసే కాకుండా లాంచ్ అయిన వెంటనే వాటిలో ఏది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనేది వెతికి మరి వీడియో కూడా చేస్తున్నాను మీకోసం. సో ఆటోమొబైల్ చాలా ఛానల్స్ ఏం చేస్తున్నాయి అంటే లాంచ్ అయిన వెంటనే టాప్ మోడల్ వాక్ అరౌండ్ చేస్తారు, టెస్ట్ డ్రైవ్ చేస్తారు, అక్కడికే కార్తో అయిపోతుంది. కానీ మన ఛానల్ మాత్రం ఎక్స్క్లూజివ్గా వాల్యూ ఫర్ మనీ వేరియంట్ని వెతికి మరి డీటెయిల్ రివ్యూ అనేది ఇస్తుంది. సో ఇలాంటి ఛానల్స్ని మీరు సపోర్ట్ చేస్తుండాలి, ఎందుకంటే ఇలాంటి ఛానల్స్ అనేవి మనలాంటి ఛానల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ సో నాకు మరింత సపోర్ట్ అనేది మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా సపోర్ట్ నాకు సబ్స్క్రైబ్ ద్వారానే వస్తుంది. సో కొత్తగా విజిట్ చేసిన వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకొని కంటిన్యూగా చూసేయండి. ఎందుకంటే డైలీ ఈవినింగ్ 9 o'clock మీకోసం ఒక కొత్త వీడియోతో మీ ముందుకు చూస్తున్నాను. మీ నోటిఫికేషన్కి డైలీ రావాలి అనుకుంటే నోటిఫికేషన్ కూడా ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకొని అండ్ ప్రతి వీడియోకి లైక్ స్టార్ కూడా ఇస్తున్నాను, లైక్ స్టార్ కంప్లీట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ఇంకా వన్స్ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వేరియంట్ అనేది ఈ HTK ప్లస్ అనేది మోస్ట్ వాల్యూ ఫర్ మనీ. అందులోనూ స్పెషల్లీ ఇది పెట్రోల్ బేస్ మోడల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తీసుకొస్తాను. ఇదే HTK ప్లస్లో మీకు పెట్రోల్ టర్బో IMT కూడా ఉంటుంది అండ్ HTK ప్లస్లో డీజిల్ IMT ఉంటుంది. సన్ రూఫ్ మాత్రం ఓన్లీ టర్బో పెట్రోల్ IMTలో మాత్రమే వస్తుంది. ఆల్సో HTK ప్లస్ యొక్క పొజిషన్ అనేది మీకు HTK ప్లస్కి అబోవ్గా అండ్ ఆల్సో HTXకి బిలో మధ్యలో అయితే ఉంటుంది. అండ్ HTK ప్లస్లో టోటల్ 9 కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. ఫ్రెండ్స్, వన్స్ మనం వాకరౌండ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత 2023 సెల్టాస్ అనేది ఆపోజిట్స్ యునైటెడ్ డిజైన్ ఫిలాసఫీ పైన బేస్డ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ లుక్ ఆఫ్ మీకు HTK ప్లస్ ఫ్రంట్ ఫ్యాషన్ నుంచి ఇలాగైతే కనిపిస్తుంటుంది. ఫస్ట్ మీకు సెంటర్లో చూసుకుంటే న్యూ కియా సిల్వర్ మ్యాట్ ఫినిష్ ఆఫ్ లోగో అనేది చూడొచ్చు. ఆల్సో లాట్ ఆఫ్ క్రోమ్ ఎలిమెంట్స్ని డిలీట్ చేసి సిల్వర్ క్రోమ్ని యాడ్ చేశారు. గ్రిల్ పైన టైగర్ నోస్ గ్రిల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే గ్లాసీ ఫినిష్ అంతా కూడా డిలీట్ అయిపోయింది, ప్రీమియం లుక్స్ అనేవి రావు ఇందులో నుంచి. ఇంకా హెడ్ లైట్స్ వచ్చే వరకు హెలోజిన్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఇస్తున్నారు విత్ స్టార్ మ్యాప్ LED డే టైమ్ రన్నింగ్ లైట్స్ అనేవి చూడొచ్చు. టర్న్ ఇండికేటర్స్ కూడా ఇంకా బల్బ్స్గానే ఉన్నాయి. అండ్ రీడిజైన్ ఆఫ్ హెడ్ ల్యాంప్స్ అనే యూనిట్ చూడొచ్చు మీకు ఫ్రంట్ నుంచి చూస్తే. సో టాప్ మోడల్ అయితే మీకు LEDస్గా ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మీకు బంపర్స్ పైన రీడిజైన్ బంపర్స్ విత్ సిల్వర్ ఫాక్స్ కిట్ ప్లేట్స్ అనేవి ఇస్తున్నారు విత్ హెడ్ ల్యాంప్ ఇంటేక్. సెల్టాస్ నేమ్ ప్లేట్ దగ్గర మీకు నంబర్ ప్లేట్ అనేది వస్తుంది. ఆల్సో ఫాగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వేరియంట్లో ఎస్పెషల్లీ. అండ్ కియా సిగ్నేచర్ డిజైన్ ఆఫ్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ అండ్ టర్న్ ఇండికేటర్స్ ఆన్ చేస్తే బల్బ్స్గా ఇలాగైతే చూడొచ్చు. అలాగే హెడ్ ల్యాంప్స్ అనేవి మీకు ఆటో హెడ్ ల్యాంప్స్తో పాటు ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్స్ ఫ్యూచర్ కూడా ఉంది. కంప్లీట్లీ రీడిజైన్ ఆఫ్ లార్జ్ బంపర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు విత్ సిల్వర్ ఫాక్స్ కిట్ ప్లేట్స్. అండ్ ఆల్సో మీకు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా యాడ్ చేశారు, ఎస్పెషల్లీ HTK ప్లస్, అందుకే వాల్యూ ఫర్ మనీ అన్నాను. బోనెట్ యొక్క సైజ్ అండ్ కట్స్ అండ్ క్రూజెస్ సేమ్ ఉంటాయి. సో ఫ్రంట్ యొక్క చేంజెస్ అయితే ఇంతే కనిపిస్తాయి మీకు HTK ప్లస్లో. అండ్ మెయిన్ ఇంకా ఇక్కడ చూస్తే మీకు నార్మల్ క్వాలిటీ ఆఫ్ వైపర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, ఆటో వైపర్స్ అనేవి రెయిన్ సెన్సింగ్ లాంటివి. అండ్ గ్లాసీ బ్లాక్ ఏ పిల్లర్ అనేది చూడొచ్చు. అండ్ ప్లెయిన్ ఫెండర్స్ అనేవి చూడొచ్చు విత్ చెంకి వీల్ ఆర్చెస్ అనేవి, లైట్ స్క్వేరిష్ టైప్ ఆఫ్ డిజైన్ చూడొచ్చు. మెయిన్ ఇందులో మీకు 16 inches ఆఫ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తారు HTK ప్లస్ వేరియంట్లో. ట్యూబ్లెస్ సైడ్తో పాటు ఉంటాయి. ఇందులో మీకు హైపర్ మెటాలిక్ అలాయ్ వీల్స్ అనేవి వస్తాయి. ఇదే టాప్ మోడల్ అయితే లేటెస్ట్ డిజైన్ ఆఫ్ న్యూ డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఉంటాయి. ట్యూబ్లెస్ సైడ్స్గానే ఉన్నాయి. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ తోటి ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. అండ్ ఆల్సో మీకు ఫ్రంట్ సస్పెన్షన్ MacPherson స్టంట్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అనేవి సేమ్ టాప్ మోడల్ సస్పెన్షన్ ఉంటుంది. సెక్షన్ ఆఫ్ వీల్ వచ్చే వరకు 205/65 or 16 inches వీల్స్ అనేవి ఇస్తున్నారు. ట్యూబ్లెస్గా ఉన్న రేడియల్ టైర్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ప్లెయిన్ ఫెండర్స్ మాన్యువల్ కాబట్టి ఎలాంటి IMT బ్యాచింగ్స్ అనేవి లేవు.
ఏ పిల్లర్ అనేది గ్లాసీ బ్లాక్ ఫినిష్లో చేశారు, కొంచెం ప్రీమియం లుక్స్ అనేది తీసుకొస్తుంది ఈ ఆలివ్ గ్రీన్ కలర్కి. అండ్ సైడ్ మిర్రర్ కూడా మీకు బాడీ కలర్ డ్యూయల్ టోన్గా చూడవచ్చు. బ్లింకర్స్ అంటే టర్న్ ఇండికేటర్స్ కూడా యాడ్ చేశారు, డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ బాడీ కలర్. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ అయితే ఉన్నాయి మిర్రర్స్. సేమ్ విండో గ్లాస్ ఏరియా అండ్ బ్లాక్అవుట్ బీ పిల్లర్ అనేది చూస్తున్నారు కదా మీరు. బట్ లాట్ ఆఫ్ క్రోమ్ ఎలిమెంట్స్ డిలీట్ చేసేసారు. సి పిల్లర్ దగ్గర అంతా కూడా క్రోమ్ అనేది తీసేసి కొంచెం సింపుల్ లుక్స్ అనేవి ఉంటాయి. కావాలంటే మళ్ళీ మీరు యాక్సెసరీస్లో యాడ్ ఆన్ అనేది చేసుకోవచ్చు. రెస్ట్ ఆల్ డ్యామేజెస్ అన్ని ఈ కార్కి సంబంధించి నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూసేయచ్చు. సో సెల్టాస్ ఫేస్ లిఫ్ట్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అనేది అఫీషియల్గా మెన్షన్ చేయలేరు, బట్ పాత సెల్టాస్ చెప్తున్నాను 190 గ్రౌండ్ క్లియరెన్స్ వరకు ఉంటుంది. అండ్ రేర్ కూడా మీకు డిస్క్ బ్రేక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ నైస్. టాపింగ్ పవర్ మాత్రం సూపర్గా ఉంటుంది ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం వల్ల. సో ఇది ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పాలి వెంటిలేటెడ్ డిస్క్ అనేది. రేర్ సస్పెన్షన్ కపుల్డ్ టార్షన్ బీమ్ యాక్సిల్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అనేది రేర్ సస్పెన్షన్ అనేది చూడొచ్చు. సో వెరీ నీట్లీ ఫినిషింగ్ అనేది చేశారు. అండ్ ఇక్కడ చూస్తే మీకు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వేరియంట్లో ఎస్పెషల్లీ, విచ్ ఇస్ వెరీ వాల్యూ ఫర్ మనీ. ఆల్సో మీకు కీలెస్ ఎంట్రీతో పాటు రిక్వెస్ట్ సెన్సర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే వెరీ నైస్. అండ్ ఆల్సో మీకు బ్లాక్అవుట్ టేప్ ఆఫ్ బీ పిల్లర్ చూడొచ్చు. సెమీ ఫంక్షనల్ సిల్వర్ రూఫ్ రైల్స్ అనేవి ఉన్నాయి, ఫంక్షనల్ కాదు, ఒక డిఫరెంట్ డిజైన్ ఉన్నాయి రూఫ్ రైల్స్వి షార్క్ ఫిన్ యాంటీనాతో పాటు. అండ్ సైడ్ మోల్డింగ్స్ అనేవి బ్లాక్అవుట్ ఫినిష్ చేశారు. టాప్ మోడల్ అయితే బాడీ కలర్ యాడ్ చేశారు. ఫ్రంట్ బంపర్స్ పైన కూడా బాడీ కలర్ లోవర్ బంపర్స్ పైన యాడ్ చేశారు. ఇది ఏంటంటే ఓన్లీ టాప్ మోడల్కే ఉంటుంది. నౌ కమింగ్ టు రేర్ ప్రొఫైల్ ఆఫ్ న్యూ సెల్టాస్ ఫేస్ లిఫ్ట్, ది కంప్లీట్లీ రీడిజైన్ ఆఫ్ టెయిల్ గేట్ అనేది చేశారు. కియా బ్యాచింగ్ సెంటర్లో చూడొచ్చు సిల్వర్ మ్యాట్ ఫినిష్లో. అండ్ ఆల్సో మీకు న్యూ ఎల్ షేప్ ఆఫ్ ఎల్ఈడి కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టెయిల్ ల్యాంప్స్ చూడొచ్చు. ఆల్ ఎల్ఈడీస్గానే ఉన్నాయి. స్టాప్ ల్యాంప్ అంతా కూడా చూస్తే సీక్వెన్షనల్ డిజైన్ అనేది కనిపిస్తుంటుంది మీకు. ఆల్సో ఈ కనెక్టెడ్ లైట్ బార్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. విత్ సీక్వెన్షనల్ డిజైన్ ఆఫ్ టర్న్ ఇండికేటర్స్ కూడా చూడొచ్చు. బల్బ్స్గా ఉన్నాయి బట్ ఎల్ఈడీస్ లాగా అనిపిస్తున్నాయి. విహాన్ కియా సికింద్రాబాద్ బ్రాంచ్ని విజిట్ చేయండి స్పెషల్ ఆఫర్స్ కోసం. సెల్టాస్ బ్రాంచింగ్ లెఫ్ట్ సైడ్ ఇస్తున్నారు. రేర్ వ్యూ కెమెరా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇల్యూమినేషన్ లైట్స్ చూడొచ్చు నంబర్ ప్లేట్ది. సిల్వర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ ఆన్ ద రేర్ బంపర్ అండ్ 4 పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. రిఫ్లెక్టర్స్ దగ్గర మీకు రేర్ రివర్స్ కెమెరా అనేది చూడొచ్చు. ఫీచర్స్ కూడా ఏ మాత్రం తగ్గదు రేర్లో. సో వైపర్ ప్రొవైడ్ చేస్తున్నారు, రేర్ వైపర్ ఉంది, డిఫాగర్ కూడా ఉంది. ఆల్సో విత్ వాషర్తో పాటు హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్తో పాటు ఇంటిగ్రేటెడ్ యాంటీనా డిజైన్ బాడీ కలర్ షార్క్ ఫిన్ యాంటీనా ప్రొవైడ్ అనేది చేస్తున్నారు ఈ కార్కి. ఇంకా ఫేస్ లిఫ్ట్ యొక్క బూట్ స్పేస్ కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ బూట్ స్పేస్ చూడొచ్చు. సెగ్మెంట్లోనే టాప్ ఆఫ్ ద బూట్ స్పేస్ అనేది అనిపిస్తుంది. అండ్ అప్రైట్ ఓపెనింగ్ ఆఫ్ టెయిల్ గేట్ ఉంటుంది. 433 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు లీటర్స్ వైజ్ చూస్తే. 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఈజీగా ఫిట్ అవుతాయి ప్రాక్టికల్గా. స్మాల్ సైజ్ సూట్ కేసెస్ అండ్ లగేజ్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. బెంచ్ టైప్ ఆఫ్ సీట్ ఇస్తున్నారు, స్ప్లిటెడ్ సీట్స్ మిస్ అయ్యాయి. అండ్ బూట్ లైట్ కూడా చూడొచ్చు, హెలోజిన్ బల్బ్గా అయితే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. అండ్ హుక్స్ వచ్చేసి రైట్ సైడ్లో అయితే హుక్ అనేది చూడొచ్చు, ఫిక్స్డ్ హుక్ అయితే ఉంది. అండ్ ఆల్సో పార్సల్ ట్రే కూడా ఉంది, ఇది కూడా ఒక ఫ్యూచర్గా. అండ్ దీని కింద ఆబ్వియస్లీ స్పేర్ వీల్ ఉంటుంది కదా, సో కాస్ట్ కటింగ్ చేశారని అనుకుంటున్నాను. స్టీల్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ ఆల్సో ఇక్కడ మీకు స్టోరేజ్ స్పేసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక స్టోరేజ్ స్పేస్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా ఒక స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. ప్రాక్టికల్ బూట్ అని చెప్తాను నేను. అండ్ ఒకసారి మనం బూట్ని క్లోజ్ అనేది చేసేద్దాము. సో ఎలక్ట్రిక్ డెలికేట్ ఇచ్చిండే బాగుంటుంది ఆబ్వియస్లీ టాప్ మోడల్లోనే. అండ్ ఆల్సో ఫ్రంట్ బంపర్స్తో పాటు రేర్ కూడా రీడిజైన్ బంపర్స్ అనేవి చేశారు, చెప్పడం మర్చిపోయాను. అండ్ లెఫ్ట్ సైడ్లో మీకు ఫ్యూయల్ లీడ్ ఇస్తున్నారు. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 50 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. క్రోమ్ బెల్ లైన్ కిట్ అనేది విండోస్ ఇవన్నీ మిస్ అయ్యాయి. ఇక ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ HTK ప్లస్ వేరియంట్ అయితే ఆల్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్ తోటి మీకు ఇలాగైతే కనిపిస్తుంది. GT లైన్లో అయితే మీకు బీచ్ అండ్ బ్లాక్ కనిపిస్తుంది టాప్ మోడల్లో. అదే X లైన్లో అయితే సేజ్ గ్రీన్ ఇంటీరియర్ ఉంటుంది. ఇందులో మాత్రం కంప్లీట్ బ్లాక్ ఇంటీరియర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డోర్స్ పైన కూడా బ్లాక్ ఫినిష్ అనేది చూడొచ్చు. వైడర్ ఓపెనింగ్గా ఉన్నాయి, లార్జర్గా అయితే ఉన్నాయి డోర్స్ చూసాను. అండ్ ఫ్యూచర్స్ వైజ్గా చూస్తే ఇప్పుడు మీకు ఇక్కడ రేర్ కర్టన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో సన్ బ్లైండ్స్ మాన్యువల్లీ రిక్లైన్ కర్టన్స్ ఇస్తున్నారు. అండ్ రేర్ సిల్వర్ పెయింటెడ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్ లైన్ ట్రీట్మెంట్ అనేది చూడొచ్చు. గార్నిష్ చాలా బాగా ఫినిషింగ్ చేశారు. అండ్ ప్లాస్టిక్స్ అనేవి డీసెంట్గా ఉంటాయి, మరీ సాఫ్ట్గా ఉండవు. అండ్ పవర్ విండోస్ ఇస్తున్నారు. 4 స్పీకర్స్ స్టాండర్డ్గా అయితే ఉంటాయి. పాకెట్స్ పైన 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఈజీగా ఫిక్స్ అనేది అయిపోతుంది. మ్యాగజైన్ హోల్డర్ కూడా చూడొచ్చు. అండ్ ఇంటీరియర్ ఒక సీట్ పైజ్గా చూస్తేను బెంచ్ టైప్ సీట్ ఇస్తున్నారు. 60-40 మిస్ అయింది. ఆల్సో బ్యాడ్ థింగ్ ఏంటంటే మనకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా లేదు, ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అని ఇస్తున్నారు. ఇది కూడా అడ్జస్టబుల్ ఇచ్చుంటే బాగుంటుండే. ఇప్పుడు ఒకసారి మనం లోపల కూర్చొని కంఫర్ట్ ఎలా ఉంటుంది ఈ వేరియంట్ చూపిస్తాను. అండ్ ఆల్సో మీకు ఇక్కడ ఫ్యాబ్రిక్ అపాలజీ సీట్ కవర్స్ ఇస్తున్నారు. టాప్ మోడల్లో లెదర్ చూసాం కదా, ఇక్కడ మీకు సెమీ ఫ్యాబ్రిక్ అపాలజీ సీట్ కవర్స్ అని చూడొచ్చు. బట్ హై క్వాలిటీగా అయితే ఉన్నాయి, ప్రీమియంగా అనిపిస్తుంది. సో ఒకసారి లోపల కూర్చొని మీకు కంఫర్ట్ ఎలా ఉంటుందని చూద్దాము. సో ఫస్ట్ మీకు అండర్థై సపోర్ట్ చూడండి, డీసెంట్ ఇనఫ్ అనిపిస్తుంది నాకు. మోర్ దెన్ డీసెంట్గా అవుతుంది అండర్థై సపోర్ట్. కొంచెం లాగ్ అవుతుంది బట్ నో ఇష్యూ, దానికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. డీసెంట్ నీ రూమ్ దొరుకుతుంది మీకు. స్కోప్ డౌట్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ.
అండ్ ఆల్సో మీకు హెడ్ రూమ్ చూసినట్టయితేనో సో హెడ్ రూమ్ అయితే ప్లెంటీగా ఉంది, ఎలాంటి ఇష్యూ లేదు. 6 feet వాళ్ళ వరకు కూడా నో ఇష్యూ. ఫోల్డబుల్ హోల్డర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి మీకు సన్ రూఫ్ అనేది మిస్ అవుతుంది. సెంటర్లో ఒక రీడింగ్ ల్యాంప్ హెలోజిన్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి డిసప్పాయింట్ చేసిన సాడ్ థింగ్ ఏంటంటే ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అనేవి ఉన్నాయి ఈ వేరియంట్కి. 3-point సీట్ బెల్ట్స్ అయితే ఉన్నాయి. బట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా మిస్ అయింది. ఇక్కడ చూడొచ్చు సెంటర్ ఆర్మ్ రెస్ట్ లేకుండా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉండాల్సింది. బకెట్ టైప్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి. ఆల్సో ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ కూడా లేవు ఇందులో చూస్తే. బట్ 6 airbags వస్తుంది, ఇది ఒక మంచి విషయమే. అండ్ రేర్ ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో కూల్ క్యాబిన్ అవుతుంది తొందరగానే. అండ్ ఆల్సో 2 Type-C సాకెట్స్ అనేవి రేర్ ప్యాసింజర్ వాళ్ళకి ఆఫర్ చేస్తున్నారు. మొబైల్ హోల్డర్ ఉంది బట్ మొబైల్ ఫిట్ అవ్వదు. ఆల్మోస్ట్ ఫ్లాట్ ఆఫ్ రేర్ చూడొచ్చు. డాష్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. డీసెంట్ ఫీచర్స్ ఉంటాయి, మోర్ దెన్ డీసెంట్ ఉంటుంది. పిల్లర్స్ పైన మీకు అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ వేరియంట్లో మిస్ అయింది ఏంటంటే పానరామిక్ సన్ రూఫ్ న్యూలీ ఏదైతే ఫ్యూచర్ వచ్చిందో అది మిస్ అవుతుంది. ఒకవేళ మీకు సన్ రూఫ్ కావాలంటే HTK+ పెట్రోల్ టర్బో IMTకి వెళ్ళండి, అందులో మీకు పానరామిక్ సన్ రూఫ్ దొరుకుతుంది. ఇప్పుడు కో ప్యాసింజర్ సైడ్ నుంచి చూద్దాం. సో రిక్వెస్ట్ సెన్సర్స్ ఓన్లీ డ్రైవర్ సైడ్ ఇస్తున్నారు, బట్ అట్లీస్ట్ అదనే ఇస్తున్నారు. మిస్ అవ్వకుండా కీ ఫీచర్స్లో మేనేజ్ అనేది చేశారు ఓవరాల్గా. సో ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ డాష్ చూడగానే మీకు ఫ్రంట్ నుంచి చూస్తే క్యాబిన్ అనేది మీకు ఆల్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్తో అనేది చూడొచ్చు ఫ్రంట్ ప్రొఫైల్లో కూడా. సో డోర్స్ నుంచి మాట్లాడితే కో ప్యాసింజర్ యొక్క డోర్స్ డిజైన్ అనేది మీకు ఇలా కనిపిస్తుంది. సేమ్ ఫీచర్స్ అండ్ డిజైన్స్ ఉంటాయి, మళ్ళీ స్పెషల్గా అవసరం లేదు, మీకు ఇంట్రొడక్షన్ అవసరం లేదు. సో ఫస్ట్ మీకు సీట్స్ అనేవి కో ప్యాసింజర్ నుంచి చూస్తే సో కంఫర్టబుల్ ఫ్రంట్ సీట్స్ అయితే ఉన్నాయి. లాంగ్ డ్రైవ్స్కి కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అపాలజీ సీట్ కవర్స్ ఉన్నాయి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో పాటు. బట్ మిస్ అయింది ఏంటంటే లెదర్ సీట్స్తో పాటు వెంటిలేటెడ్ సీట్స్ అనేవి మిస్ అవుతాయి ఈ వేరియంట్లో ఆబ్వియస్లీ కదా. అండ్ డాష్ పైన చూస్తే మీకు బ్లాక్ హై గ్లాసీ డాష్ బోర్డ్ గార్నిష్ ట్రీట్మెంట్ చూడొచ్చు. ఈ స్టిక్కర్ ఒకసారి తీసి చూపిస్తాను, ఇక్కడ చూడొచ్చు. సో బ్లాక్ గ్లాసీ ఫినిష్ ఇస్తున్నారు విత్ దాంతోపాటు టెక్నో ప్రింట్తో పాటు ఉంటుంది. డీసెంట్ ప్లాస్టిక్స్ అనేవి మీకు డాష్లో కనిపిస్తాయి. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సిల్వర్ గార్నిష్ ట్రీట్మెంట్ ఆఫ్ ఏసీ వెంట్ సరౌండింగ్స్ చూడొచ్చు. అండ్ గ్లో బాక్స్ వచ్చేసి మీకు స్టోరేజ్ స్పేస్, డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి అయితే సరిపోతుంది వెహికల్ది. అండ్ స్క్రీన్స్ చూస్తే మీకు కర్వ్డ్ కనెక్టెడ్ స్క్రీన్స్ లాగా ఉంటాయి, బట్ కాస్ట్ స్ప్లిటెడ్గా ఉన్నాయి. అండ్ సైజ్ కూడా తగ్గించారు ఈ వేరియంట్కి, చూపిస్తాను. ఇంకా సేఫ్టీ ఫీచర్స్లో ఇది 3rd బేస్ మోడల్ కదా అని ఎయిర్ బ్యాగ్స్ ఏం తీసేయలేరు. ఇందులో కూడా మీకు 6 air bags వస్తాయి. సైడ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ కానివ్వండి, ఫ్రంట్ కో ప్యాసింజర్ అండ్ డ్రైవర్ వాళ్ళకి ఎయిర్ బ్యాగ్స్ అన్నీ కూడా ఉంటాయి. ABS విత్ EBD ప్రొవైడ్ చేస్తున్నారు. ESP అయితే స్టాండర్డ్గా ఉంటుంది. టైర్ ప్రెజర్ మోటార్ సిస్టమ్ కూడా వస్తుంది మీకు ఈ వేరియంట్లో. BA చూడొచ్చు, CK ఇవన్నీ కూడా ఉంటుంది. బ్రేక్ అసిస్ట్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ ఇవన్నీ ఉంటాయి సేఫ్టీ ఫీచర్స్. సో ఇందాక చెప్పినట్టుగా రిక్వెస్ట్ సెన్సర్ ఓన్లీ డ్రైవర్ సైడ్ ఇస్తున్నారు. అట్లీస్ట్ ప్యాసివ్ కీలెస్ ఎంట్రీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఫీచర్స్లో. సో ఫస్ట్ లుక్ చూడగానే మీకు ఆల్ బ్లాక్ థీమ్తో చెప్పాను కదా. సో బేస్ మోడల్ నుంచి ఇక్కడ వరకు కూడా మీకు ఆల్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్ దొరుకుతుంది. ఓన్లీ మీకు టాప్ మోడల్ GT+లోనే డ్యూయల్ టోన్ బీచ్ అండ్ బ్లాక్ ఫినిష్ అని చూడొచ్చు. ఆ వీడియో కూడా మన ఛానల్ ఉంది, చూడాలంటే ఒకసారి చూసేయండి. అండ్ ఇక్కడ డోర్స్ నుంచి చూస్తే మీకు సిల్వర్ పెయింటెడ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ అండ్ ట్విట్టర్ మౌంట్స్ ఇస్తున్నారు, ఉన్నాయో లేవో తెలియదు. 4 పవర్ విండోస్, చైర్ లాక్ కానివ్వండి, లాక్ అండ్ లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ విత్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORVMs ఉన్నాయి. అండ్ ఇక్కడ డోర్ హామ్రెస్ట్ పైన చూస్తే సాఫ్ట్ టచ్ అయితే లేదు, ప్లాస్టిక్స్ ఇస్తున్నారు. లెదర్ ఇచ్చుంటే బాగుంటుండే. పాకెట్స్ అండ్ స్పీకర్ స్టాండర్డ్గా అయితే ఉంటాయి. నెక్స్ట్ మీకు ఇక్కడ డ్రైవర్ సీట్ వచ్చేసి మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ షార్ట్ పర్సన్స్ వాళ్ళకి. అండ్ ఫ్యాబ్రిక్ అపాలజీ డిజైన్ వచ్చేసి చూస్తే మీకు సింపుల్గా ఒక చీమకోట్ల డిజైన్ అంటారు కదా, బ్యాడ్ కంపారిజన్ బట్ అలాగే అనిపిస్తుంది నాకు గ్రే అండ్ బ్లాక్ ఫినిష్లో. అండ్ ఇక్కడ చూస్తే మీకు పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ఫీచర్ ఇస్తున్నారు. ట్రాక్షన్ కంట్రోల్, ఆటో స్టార్ట్ స్టాప్ ఉంది, బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, హెడ్లైట్ లెవెల్ కంట్రోలర్, సిల్వర్ గార్నిష్ ఆఫ్ ఏసీ వెంట్ సరౌండింగ్ అండ్ ఎక్స్టెండెడ్ డాష్ బోర్డ్ డిజైన్ అనేది చూడొచ్చు. సో స్క్రీన్స్ చూడడానికి కర్వ్డ్ అటాచ్ స్క్రీన్స్ లాగా ఉన్నాయి, బట్ డిజైన్ అలా చేశారు, బట్ స్ప్లిటెడ్గా ఉంటాయి. ఒకసారి లోపల ఉన్న సెటిల్ అయిపోయి చూపిస్తాను మీకు ఫీచర్స్ అని. సో ఇంకా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి ఇందులో మీకు 18 టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ ఇస్తున్నారు. ఇదే టాప్ మోడల్ అయితే GT+ ఆర్ ఎక్స్టర్నల్ అయితే 10.25 ఇంచ్ కర్వ్డ్ అటాచ్డ్ అయితే ఉంటుంది. బట్ 8 ఇంచ్ కూడా నాట్ బ్యాడ్, డీసెంట్ ఇనఫ్ అని చెప్తాను, సరిపోతుంది. ఏదైతే మోర్ దెన్ SUVస్లో కూడా వస్తుంది, హ్యాచ్ బ్యాక్ SUVస్లో. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే మీరు ఇంటర్ఫేస్ అనేది సింపుల్గా చూడొచ్చు. సో రేడియో పాటు ఇక్కడంతా చూపిస్తుంది, ఆల్ మీడియా కానివ్వండి, ఫోన్ మీడియా సెట్టింగ్స్. సో మీ ఇక్కడ సౌండ్ మోడ్, లైటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ థీమ్స్ అనేవి ఉన్నాయి అందులో, మళ్ళీ ఓన్లీ థీమ్స్ కూడా చూడవచ్చు. మీ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆరెంజ్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. ఇట్స్ ఎ డిఫరెంట్ యూనిక్ ఫీచర్ అంటాను. అండ్ ఇక్కడ చూస్తే ఫోన్స్ కానివ్వండి, ప్రొజెక్టెడ్ వాయిస్ మెమో, రేడియో అండ్ DRIVM అంటే డ్రైవర్ రేర్ వ్యూ మిరర్స్ అనేవి చూడొచ్చు. సో రన్నింగ్లోనే ఉంటుంది, పార్క్ చేసినప్పుడు వర్క్ అవ్వదని చెప్తుంది. అండ్ ఒకసారి మనకు సైడ్ కనిస్తే సెట్టింగ్స్లో చూడొచ్చు. సెట్టింగ్స్లో మళ్ళీ సౌండ్, డివైస్, డిస్ప్లే బటన్, జనరల్. సో జనరల్ సెట్టింగ్స్లో మీకు తెలుసు కదా వర్షన్ ఏది నడుస్తుంది. ఆ సిస్టమ్ సెట్టింగ్స్, బ్లూటూత్, డేట్ అండ్ టైం, లాంగ్వేజ్ అయితే ఉంటుంది. సో లాంగ్వేజ్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి, కీబోర్డ్ సెట్టింగ్స్ కానివ్వండి. సో లాంగ్వేజ్లో మళ్ళీ మీకు
లాట్ ఆఫ్ లాంగ్వేజెస్ మీడియా సెట్టింగ్స్ ఉన్నాయి డిఫాల్ట్. అండ్ ఇక్కడ అన్ని లాంగ్వేజెస్ చూడండి, ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 12 వరకు అయితే ఉంటాయి. సో ఇది సింపుల్గా అయితే చూడొచ్చు. అండ్ ఒకసారి మీకు రియర్ వ్యూ కెమెరా రెజల్యూషన్ ఎలా ఉంటుంది ఈ మోడల్ అని చూపిస్తాను HTK ప్లస్లో. సో సింగిల్ టైప్ ఆఫ్ చూడొచ్చు, లాంగ్ స్క్రీన్ ఉంటే ఇంకా బాగుంటుండే, అడాప్టివ్ గైడ్లైన్స్తో పాటు ఉంది. అలాగే స్లిక్ ట్రాక్ బటన్స్, మీడియా రేడియో బటన్స్ ఇస్తున్నారు, రోలర్ వాల్యూమ్ బటన్ అనేది చూడొచ్చు. సో ఇవైతే డైల్ బటన్ అనేవి వెరీ నైస్ టచ్. అండ్ హారిజాంటల్ ఏసీ వెంట్స్ విత్ సిల్వర్ గార్నిష్ ట్రీట్మెంట్. సెంటర్లో మీకు హజల్ లైట్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, సెంటర్లో అనేది ఉంది. అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్యూచర్ అయితే ఉంది, విత్ డిస్ప్లేతో పాటు చూపిస్తుంది. ఆటో బటన్ చూడొచ్చు, టెంపరేచర్ బటన్, అండ్ ఇవన్నీ బటన్స్ అనేవి ఇస్తున్నారు ఆటో క్లైమేట్ కంట్రోల్కి. సో ఇది ఏసీ అండ్ ఫ్యాన్ టెంపరేచర్ ఇవన్నీ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఫీచర్స్లో మీకు 12V ఛార్జింగ్ సాకెట్ ఉంది, USB పోర్ట్ ఉంది, Type-C సాకెట్ ఇస్తున్నారు. కీస్ వచ్చేసి HTK ప్లస్ వేరియంట్లో కూడా మీకు టాప్ మోడల్ లాంటి కీస్ అనేవి ఇస్తున్నారు. న్యూ స్టైలిష్ స్లిక్ డిజైన్ ఆఫ్ కియా వాళ్ళ లోగోతో పాటు చూడొచ్చు. సో సైడ్ బటన్స్ ఇస్తున్నారు, రిమోట్ వెహికల్ స్టార్ట్, లాక్, అన్లాక్ అండ్ రిమోట్ వెహికల్ ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఉన్నాయి. బూట్ ఓపెనింగ్ చూడొచ్చు, చాలా స్లిక్ అండ్ లైట్ వెయిట్గా ఉన్నాయి, చాలా స్టైలిష్గా అనిపిస్తుంది. టాప్ మోడల్ లాంటి కీసే మీకు థర్డ్ బేస్ మోడల్ నుంచి ఇస్తున్నారు, అందుకే వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అంటాను. వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ పాయింట్ లాంటి ఫీచర్స్ అనేవి మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ మాన్యువల్ స్టైలిష్ లెదర్ ర్యాప్ గేర్ లివర్ ఇస్తున్నారు, సేమ్ హోండా వాళ్ళ గేర్ లివర్ ఇది నాకు తెలుసు. అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్ బటన్ ఇస్తున్నారు. రెస్టాల్ బటన్స్ అన్ని డమ్మీస్, వెంటిలేటర్ సీట్స్ అన్ని తీశారు. అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ చూడొచ్చు, యాక్చువల్గా అయితే టాప్ మోడల్లో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇక్కడ ఉంటుంది. ట్విన్ కప్ హోల్డర్స్ ఇస్తున్నారు, సెంటర్ ఆమ్రెస్ట్ ప్లాస్టిక్ గానే ఉంది. అండ్ డీప్ ఇన్సర్ట్ స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ అడ్జస్టబుల్ అయితే లేదు సెంటర్ ఆమ్రెస్ట్. ఇక స్టీరింగ్ వీల్ వచ్చేసి స్టీరింగ్ వీల్ లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ మిస్ అయితే అయింది. 3 స్పోక్ సిల్వర్ గార్నిష్ స్టీరింగ్ వీల్, కియా న్యూ లోగో చూడొచ్చు. క్రూజ్ కంట్రోల్ కూడా ఇస్తున్నారు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజ్ చేసుకోవచ్చు రైట్ సైడ్ కంట్రోల్స్ తోటి. లెఫ్ట్ సైడ్ అయితే ఆడియో మీడియా కంట్రోల్ చూడొచ్చు, వాయిస్ కమాండ్స్ అండ్ ఫేవరెట్స్ మోడ్స్ అన్ని కూడా ఇస్తున్నారు, వాల్యూమ్ బటన్స్. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఆటో హెడ్ ల్యాంప్స్ లివర్ అనేది ఇస్తున్నారు, ఆటో హెడ్ ల్యాంప్స్ ఫీచర్ అని చెప్పాను కదా. అండ్ నార్మల్ వైపర్స్ ఉన్నాయి, ఆటో వైపర్స్ మిస్ అయ్యాయి. మెయిన్ ఇందులో 10.25 ఇంచ్ ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, కలర్డ్ LCD విత్ MID క్లస్టర్ అనేది చూడొచ్చు. సో యూజర్ సెట్టింగ్స్లో మీకు డ్రైవర్ అసిస్ట్ ఉంది, క్లస్టర్, లైట్స్, డోర్ కన్వీనియన్స్ అన్నీ కూడా చూపిస్తుంటుంది. సో ఒకసారి మీకు చూపిస్తాను, లైట్స్ ఉన్నాయి సెట్టింగ్స్లో. సో క్లస్టర్ సెట్టింగ్స్, డ్రైవర్ అసిస్ట్ కానివ్వండి. సో టైర్ ప్రెజింగ్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది, ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ చూపిస్తుంది క్లియర్గా. అండ్ అదర్స్ చూడొచ్చు, కన్వీనియన్స్, డోర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. టెంపరేచర్ చూపిస్తుంది, మాల్ ఫంక్షన్ ఇండికేషన్ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ స్పీడ్ చూపిస్తుంది, రైట్ సైడ్ ట్యాక్ RPM చూపిస్తుంది. అండ్ టైర్ ప్రెజింగ్ మానిటరింగ్ సిస్టమ్, ఫ్యూయల్ గేజ్ అండ్ ఇంజన్ టెంపరేచర్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఏదైతే ఫుల్లీ డిజిటల్ డిస్ప్లే ఇస్తున్న డ్రైవర్కి ఇదైతే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను థర్డ్ బేస్ మోడల్ నుంచే, విచ్ ఇస్ వెరీ నైస్. మళ్ళీ కాస్ట్ కటింగ్ చేయకుండా. అండ్ స్టీరింగ్ వీల్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ అనేది ఓన్లీ హైట్ అడ్జస్ట్ మాత్రం ఇస్తున్నారు, టెలిస్కోపిక్ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్ అనేది లేదు, ఓన్లీ హైట్ అడ్జస్ట్ మాత్రం ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ప్లెయిన్ డాష్ బోర్డ్ డిజైన్ చూడొచ్చు, సో సింపుల్లీ. అండ్ ఆల్సో మీకు సబ్ ఊఫర్ మౌంట్ ఇస్తున్నారు, బట్ ఉండదు, కావాలంటే యాక్సెసరీస్లో అడిషనల్గా పర్చేస్ చేయొచ్చు. మాన్యువల్ IRVM ఇస్తున్నారు, మాన్యువల్ డిమింగే. సన్ గ్లాసెస్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. హెలోజిన్ డోర్ లైట్స్ అనేవి ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు కో ప్యాసింజర్ వాళ్ళకి వ్యానిటరీ మిర్రర్, సన్ బ్లైండ్స్ చూడొచ్చు. అండ్ ఆల్సో మీకు టూల్ రిప్స్ హోల్డర్ రైట్ సైడ్ డ్రైవర్స్ వాళ్ళకి అయితే ఉంది. రెస్టాల్ అయితే డాష్ నుంచి డిజైన్స్ అండ్ ఫీచర్స్, ఇంటీరియర్ కంఫర్ట్ ఇలా అయితే ఉంటుంది. సో 5 మెంబర్స్కి ట్రావెల్ చేయడానికి అయితే కంఫర్టబుల్ అయిన కార్, లగ్జరీ ప్రీమియం కార్ అంటారు ఫ్యామిలీ మెంబర్స్కి. పానోరామిక్ సన్ రూఫ్ లేదని బాధపడాల్సిన అవసరం లేదు. HTK ప్లస్లోనే మీకు టర్బో IMT వేరియంట్ చూస్ చేసుకుంటే మాత్రం వాళ్ళకి పానోరామిక్ సన్ రూఫ్ కూడా వస్తుంది. సో ఆ ఆపర్చునిటీ కూడా ఉంది. లేదు మీకు మాన్యువల్ ఈజీ అనుకుంటే మాన్యువల్ చూస్ చేసుకోవచ్చు. IMT అయితే కొంచెం బెటర్గానే ఉంటుంది, పానోరామిక్ సన్ రూఫ్ వస్తుంది కదా, కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది. స్టాప్ చేసేసి ఒకసారి మనం బయటికి వెళ్ళి ఇంజన్ గురించి మాట్లాడదాము. బోనెట్ నాబ్ ఇక్కడ ఉంటుంది. ఫిట్ అండ్ ఫినిష్ మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేరు కియా వాళ్ళు. బిల్డ్ క్వాలిటీ విషయం పక్కన పెట్టేసి 3 స్టార్ వచ్చింది అనుకోండి. ఇంకా ఇంజన్స్ వచ్చేసి HTK ప్లస్లోనే మీకు 3 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ అంటే 3 ఇంజన్ ఆప్షన్స్ అవైలబిలిటీగా ఉంటాయి. ఒకటి పెట్రోల్ మాన్యువల్ ఉంటుంది, టర్బో పెట్రోల్ IMT ఉంటుంది, ఇంకోటి థర్డ్ డీజిల్ IMT ఆప్షన్ అనేది మీకు HTK ప్లస్లోనే 3 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఒక్క వేరియంట్లో 3 ట్రిమ్స్ అనేవి ఉన్నాయి, వెరీ నైస్. ఇది మాత్రం పెట్రోల్ మాన్యువల్ G1.5 స్మార్ట్ స్ట్రీమ్ పెట్రోల్ ఇంజన్, 1497cc డిస్ప్లేస్మెంట్, 4 సిలిండర్స్ ఇంజన్, మల్టీ పాయింట్ ఇన్స్పెక్షన్, ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉంది. 113 PS ఆఫ్ పవర్ అవుట్పుట్ తీస్తుంది, 144 Nm ఆఫ్ టార్క్ అయితే ఉంది. 6 స్పీడ్ మాన్యువల్ ఇది. IMT ఆప్షన్ కూడా ఉంది. మైలేజ్ అయితే 17 ARI వాళ్ళు చెప్తున్నారు, రియల్ వరల్డ్లో మళ్ళీ చెప్తున్నాను వినండి, 14 వరకు యావరేజ్గా ఇస్తుంది. BS6 phase 2 ఇంజన్ ఇది, 50 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. అండ్ ఇంకోటి 1.5 టర్బో పెట్రోల్ IMT ఆప్షన్ ఉంటే ఇంకోటి 1.5 టర్బో డీజిల్ IMT ఆప్షన్తో పాటు వస్తుంది. బిల్డ్ క్వాలిటీ డీసెంట్గా ఉంది, బోనెట్ వెయిట్ అంతా కూడా చూస్తే డీసెంట్గా అనిపిస్తుంది నాకు. సో ఇంకా మిస్ అయిన ఫీచర్స్ ఏమైనా ఉన్నాయంటే వెంటిలేటెడ్ సీట్స్ అనుకోండి, అండ్ లెదర్ సీట్స్ ఇవి ఇచ్చుంటే బాగుంటుండే ఈ వేరియంట్కి. AQI ఎయిర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇది కూడా బాగుంటుండే. సన్ రూఫ్ అంటే ఏదైతే టర్బో IMTకే ఇస్తున్నారో అది మీకు మాన్యువల్ కూడా ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుండే. రేర్ స్పాయిలర్ కానివ్వండి, ఆటో వైపర్స్ ఇవి ఇచ్చుంటే ఇంకా కొంచెం సాటిస్ఫై
అవుతుంది ఈ ప్రైస్ పాయింట్కి. ఇంకా కాన్స్ ఏం లేవంటే సెల్టాస్ ఫేస్ లిఫ్ట్ హెచ్కే ప్లస్లో కాన్స్ కంపల్సరీ ఉంటాయి కదా. ఏంటంటే హైబ్రిడ్కి ఎంటర్ అవ్వట్లేరు కియా వాళ్ళు, కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. ఏదైతే మారుతి వాళ్ళు కూడా ఎంటర్ అయిపోయారు, టయోటా వాళ్ళు ఎంటర్ అయిపోయారు. స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంకా తీయాల్సింది, అది ఇంకొంచెం ఫ్యూయల్ ఎఫిషియన్సీ బెటర్ చేస్తే బాగుంటుంది. అండ్ రేర్ సీట్స్ యొక్క కంఫర్ట్ ఇంకొంచెం అంటే సపోర్ట్ బెటర్ చేస్తే ఇంకా బాగుంటుంది ఈ ఫేస్ లిఫ్టెడ్ మోడల్ నుంచి అన్న, అదొక కాన్ చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే టర్బో పెట్రోల్ ఆర్ డీజిల్ ఏది తీసుకున్నా కూడా మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ లేదు. సో ఐఎంటీ అనేది బిగినర్స్కి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, క్లచ్ లేకుండా గేర్స్ వేయాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది కొంచెం డ్రాబ్యాక్ అని చూడాలి హెచ్టీకే ప్లస్ వేరియంట్లో. ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ అయితే స్పెషల్లీ హెచ్టీకే ప్లస్ పెట్రోల్ది ఇది వచ్చేసి 15,60,000 రూపాయలు ఎస్టిమేటెడ్ ఆన్ రోడ్ ప్రైస్. హైదరాబాద్ చెప్తున్నాను, ఆన్లైన్లో చూసి ఎగ్జాక్ట్ కనుక్కోవాలని కూడా మీ స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్ కాల్ చేసి కనుక్కోవచ్చు. అండ్ ఇందులో మీకు డీజిల్ కానివ్వండి టర్బోకి వెళ్ళినట్టయితే 17 నుంచి 17.5 వరకు అయితే టాప్ అండ్ అయితే వెళ్తుంది ఆన్ రోడ్ ఎస్టిమేటెడ్ హైదరాబాద్. నేను చెప్పిన ప్రైసెస్ అన్ని ఓన్లీ హెచ్టీకే ప్లస్ వేరియంట్వి మాత్రమే, ఆన్ రోడ్ ఎస్టిమేటెడ్ ప్రైసెస్ మాత్రమే ఇవి. సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా ఇది రోజు వీడియో. ఫాల్ న్యూ 2023 కియా సెల్టాస్ ఫేస్ లిఫ్ట్ ఆఫ్ హెచ్టీకే ప్లస్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ థర్డ్ బేస్ మోడల్ రివ్యూ తీసుకొచ్చాను. సో ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు, మనకు డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్లో మాత్రమే మెసేజ్ చేయండి. అండ్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు మీరు కంటెంట్ ఇక్కడ వరకు చూస్తే డెఫినెట్గా మన ఛానల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకొని వెళ్తే మళ్ళీ నెక్స్ట్ టైం మీకు సర్చ్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ ఈవినింగ్ 9 o'clock మీ ఫోన్ నోటిఫికేషన్స్కి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు. సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. అండ్ డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళు హెల్మెట్స్ ఖచ్చితంగా వెయిట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.